శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. పూజ చేస్తూ చేస్తూ ఉంటే భగవంతుడికి మధ్యలో ఒక అద్భుతమైన అనుబంధం ఏర్పడుతుంది. ఆ తరువాత ఆనందం వచ్చినా దైవంతోనే, బాధ వచ్చినా దైవంతోనే. అదొక సున్నితమైన బంధం. అమ్మా నాన్నలతో ఎలా ఏర్పడుతుందో అలాంటిది ఒక ఆత్మీయమైన బంధం. బంధంలోనే వెంగమాంబ గారు, మీరాబాయి గారు వాళ్ళందరూ తపించిపోయారు, తరించిపోయారు. ఇదిగో ఇక్కడ స్పందన అని ఒక సోదరి ఒక మెసేజ్ రాస్తున్నారు చూడండి. నాకెంత సంతోషం కలిగిందో. ఆ తల్లికి కృష్ణయ్యతో ఉన్న అనుబంధం. ఆవిడకి కృష్ణుడే ప్రపంచం. ఆనందం వచ్చినా, బాధొచ్చినా సరే కృష్ణుడితోనే చెప్పుకునేవారు. చెన్నైలో ఉంటారట. ఆవిడకొక చిన్న బాబు. అయితే ఒకసారి ఒక ఉద్యోగం వచ్చింది. వచ్చేసరికి దాంతో ఆహా! సంతోషం ఉద్యోగం వచ్చింది వెళ్లి చేరదాంలే అనుకున్నారు. ఈ లోపల ఏమైంది? దానికి పంజాబ్‌లో మొహాలి అనే చోట ఓరియంటేషన్ ఉంది. కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు ఓరియంటేషన్ అని ఓ 3, 4 రోజులు పెడతారు. ఇండక్షన్ ప్రోగ్రామ్. దానికి అక్కడికి రావాలి అని చెప్పి వాళ్ళొక లెటర్ పంపించారట. అది చదివి ఈవిడి కంగారు పడ్డారు. ఎందుకంటే చిన్న పిల్లవాడిని తీసుకొని పంజాబ్ వెళ్ళాలి, అక్కడ ఓరియంటేషన్ అటెండ్ అవ్వాలి అంటే చాలా కష్టం. వాళ్ళకి ఈమెయిల్ పంపించారట. నాకిది అటెండ్ అవ్వడానికి కుదరదు. నాకొక న్యూ బోర్న్ చైల్డ్ ఉంది. అందుకని నాకు అటెండ్ అవ్వడానికి కుదరదు అని చెప్పేసారట. చెప్పేసరికి వాళ్ళు వెంటనే ఇది అటెండ్ అయ్యి తీరాలి తప్పదు. లేకపోతే మీ ఆఫర్ లెటర్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పారట. తల్లికి బాధొచ్చేసింది. అయ్యో! ఉద్యోగం సంపాదించుకున్నా నేను. సంపాదించుకుంటే ఇప్పుడెక్కడో పంజాబ్ ఎళ్లి ఓరియంటేషన్ అటెండ్ అవ్వలేదు అని ఒక్క కారణం కోసం నా ఉద్యోగం తీసేస్తారా అని బాధపడి వాళ్ళని రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళేమి రియాక్ట్ అవ్వలేట. అవ్వకపోయేసరికి ఆవిడకి బాధొచ్చి కృష్ణాష్టమి రోజు కృష్ణుడి పూజ చేసుకున్నాక ఏడుపొచ్చేసి తిట్టేసారట కృష్ణుడిని. "ఏమిటి కన్నయ్య నువ్వు ఇవా చేసే పనులు నువ్వు? ఎప్పుడు ఏదో ఒక తిరకాసు పెడతావు. ఒకటి సంతోషం ఇచ్చాము అని సంతోషించేలోపు దాన్ని లాగేసేసి ఇంకొకటి పెడుతూ ఉంటావు. ఏమిటి నీ చిద్విలాసం" అని కంటతడి పెట్టుకుని ఒక తల్లి దగ్గరో, తండ్రి దగ్గరో ఏడుస్తారు చూడండి అలా ఏడ్చారట. ఏడ్చి విచిత్రమా కృష్ణాష్టమి పూజ చేసుకుని, తీర్థం తీసుకొని పైకి లేచి మెయిల్స్ చెక్ చేసుకుంటే వెంటనే ఒక మెయిల్ వచ్చింట. "మేము సామాన్యంగా యాక్సెప్ట్ చేయం గానీ ఈసారి మీది యాక్సెప్ట్ చేస్తున్నాము. మీ ఒక్కరికి మాత్రం ఆన్‌లైన్‌లోనే పెడతాం ఈ ఓరియంటేషన్. అందువల్ల మీరు పంజాబ్ రావాల్సిన అవసరం లేదు. మీ పరిస్థితి అర్థం చేసుకున్నాం. మీరు ఇంటి నుంచే వర్చువల్ క్లాసెస్ అటెండ్ అవ్వండి" అని. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఆవిడ మళ్ళీ కన్నీటితో వెళ్లి కృష్ణుడి పాదాలు కడిగేశారట. వింటుంటే ఎంత ఆనందంగా ఉంది. భగవంతుడితో ఈ రకమైన సున్నితమైన బంధం పెంచుకోండి. ఈ మధ్య కొన్ని మెయిల్స్ చూసి అసహ్యం వేస్తోంది. ఏమిటంటే, "నేను ఈ పూజ చేశాను. నాకు ఈ రిజల్ట్ రాలేదు. ఇంకా రిజల్ట్ రావాలి అంటే ఇంకా ఎన్ని సార్లు పూజ చేయాలి? రోజుకి ఎన్ని సార్లు చేస్తే రిజల్ట్ వస్తుంది?" అమ్మా దిక్కుమాలిన పూజలు వదిలేయండి. అనవసరం ఆ రిజల్ట్ ఓరియెంటెడ్ పూజలు. మీరు హాయిగా వెళ్లి ఏ కాంపిటీటివ్ ఎగ్జామో రాసుకోండి. లేకపోతే ఏదైనా టెస్టులు చేయించుకోండి. అప్పుడొస్తాయి మీరు అనుకున్న టైంలో రిజల్ట్స్. పూజ అంటే ఏమిటంటే భగవంతుడితో సున్నితమైన బంధం పెంచుకోవడం. షోడశోపచార పూజ అంటే అదే. ఒక్కొక్క ఉపచారం చేస్తే మనస్సు కరిగిపోతుంది. అలా మీరు చేయగలిగితే పూజ, భగవంతుడితో సున్నితమైన బంధం పెంచుకోగలిగితే అప్పుడు మీ వెనకాలే ఉంటాడు భగవంతుడు. మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్తాడు. అప్పుడు ఏ ఇబ్బందొచ్చినా, ఏ ఆనందం వచ్చినా ప్రపంచమంతా భగవంతుడితోనే. అలాంటి బంధం పెంచుకోండి. పెంచుకుంటే అప్పుడు మీ పూజలు మీ మీద ప్రభావం చూపించటం మొదలుపెడతాయి. అంతేకాని రిజల్ట్ ఓరియెంటెడ్ పూజ చేసి, నేనీరోజు పొద్దున పూజ చేశా, నేనీరోజు మధ్యాహ్నం సైకిల్ మించి పడిపోయా, ఈ పూజ చేస్తే మీకు ప్రమాదం జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ కృష్ణుడి ఫోటో బయట పడేయాలా? లోపలుంచాలా? ఇలా అడుగుతున్నారు అంటే, మీరు మీకు చెప్పేవాళ్ళు ఇద్దరు అజ్ఞానంలో మునిగిపోయారు అని అర్థం. పూజ ఎప్పుడు కూడా మనకి చెడు చెయ్యదు. మననెప్పుడూ ఒక మెట్టు పైకెక్కిస్తుంది. మనం చెయ్యాల్సిందేంటంటే స్థిరమైన చిత్తంతో భగవంతుడి కాళ్ళు పట్టుకోవాలంతే. అలా పట్టుకుంటే ఆ పూజ మీకు ఖచ్చితంగా అభ్యున్నతిని కలిగించి, ఇదిగో అవసరమైనప్పుడు ఈ సోదరి జీవితాన్ని ఎలా మార్చిందో అలా మారుస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమాత్రే నమః.